పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క చాలా గాడ్జియస్ గా కనబడుతున్నారు. సో బ్యూటిఫుల్. కాన్ఫిడెంట్ గా ఏమిటి కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్నటువంటి బ్యూటీ. చక్కగా కుంకుమ పెట్టుకున్నారు. బోల్డ్ అన్ని కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఫైనల్లీ మీ అందరికీ థ్యాంక్స్. మీరు కనుక పెట్టుకోండి అనకపోతే కనుక అసలు ఆలోచనే వచ్చేది కాదేమో. ఏమో కాశీకి వెళ్ళాలనిపించింది. ఏంటి, ఎందువలన మరి ఎలా మారింది? ఇంతమంది మేము చెప్తే మారని మనసు కాశీకి వెళ్ళిన వెంటనే ఎలా మారిపోయింది? కాశీకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ వెళ్తుండే బాగా హై ఫీవర్, అసలు విపరీతమైన ఫీవర్ అనమాట. ఇలా అంత జ్వరంలో కూడా నాకు పరమాచారి గారు లేచి రసమన్నం తిను అని చెప్తే రెడీగా రసమన్నం ఉన్న రూమ్లో. అవును కదా అని చెప్పి లేచి రసమన్నం తిన్నాను. తిన్న తర్వాత కొంచెం ఇంజెక్షన్ అది వేసుకుంటే తగ్గింది. అది అయిపోయిన తర్వాత దేనికి నేను బయటికి వెళ్ళలేదు. ఇంజెక్షన్ కూడా వచ్చిన వాళ్ళు, నాతో పాటు వచ్చిన వాళ్ళు, అమ్మాయి మెడికల్ దాంట్లో అమ్మాయికి ప్రవేశం ఉందన్నమాట మెడికల్ ఫీల్డ్లో. నాకు వచ్చండి ఇంజెక్షన్ చేయడం అని అంది. పాపం వాళ్ళే ఇంజెక్షన్స్ ఇచ్చారు అనుకోకుండా. నేను ఎక్కడికి బయటికి వెళ్ళకుండానే నాకు జ్వరం తగ్గిపోయింది, అంత పెద్ద ఊరుగాని ఊర్లో ఉంటే. ఆ తర్వాత ఇంకా స్వామివారి దర్శించుకున్నాము అని చెప్పి వెళ్తుంటే అన్ని చిన్న చిన్న సందులు కదా, అక్కడ నాకు శ్రీ విద్యోపాసనలో ఉన్న గురువు గారితో కూడా నాకు పరిచయం ఏర్పడింది. మన ఫణీంద్ర రాజశేఖర్ సార్ ఉన్నారు కదా, ఆయన గురువు గారు అనమాట. వదినానికి మనశ్శాంతి ఉంటుంది రా ఒకసారి అని అంటే అట్లా వెళ్ళడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక స్వీట్ బాక్స్ దొరికింది. అసలు స్వీట్ బాక్స్ ఇస్తే నాకు ఇవ్వు అని అయ్యప్ప అడగడం, ఇది నాది, నేను ఇవ్వనన్నాను. నేను ఇది నాకు ఇచ్చారు, నేను ఇవ్వనని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ స్వీట్ బాక్స్ తీసుకుని బయటకు వస్తుంటే ఎదురుగుండా అసలు అక్కల్కోట్ మహారాజ్ లానే ఉన్నారు. ఆయన ఎక్స్ప్రెషన్ అంతా వచ్చి ఆ స్వీట్ బాక్స్ విన్నారు. అంటే మనం చాలా తెలివైన వాళ్ళం కదా, అందులో రసగుల్లా ఇంకా చాలా మంచి మంచి స్వీట్స్ ఉన్నాయన్నమాట. ఎవరిచ్చారు ఈ స్వీట్ బాక్స్? అక్కడ శ్రీ విద్యోపాసన అమ్మవారి పూజ అయిన తర్వాత ఇచ్చారు, ప్రసాదమే ఇచ్చారు. నెమ్మదిగా తిందాంలే, మనం ఈ మధ్య డైట్ కంట్రోల్ కదా, రోజు కూడా తిందాం అని ఏదో పెట్టుకున్నాను. నాది అన్నది బాగా పడింది నాకు మైండ్ లో. అంటే చాలా తెలివైన వాళ్ళం కదా, బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చాను ఒకటి తీసుకోమని. అంటే మొత్తం ఇచ్చేయన్నారు. ఇంకేముంది, మొత్తం ఇచ్చేసాను. తీసుకోండి స్వామి, మన ఫోటో తీద్దాము అంటే అసలు అవలేదు, అప్పటికప్పుడు అలా అనిపించదు కూడా. తర్వాత మళ్ళీ గురువుగారు శ్రీ విద్యోపాసనలో నేను ఎన్నో కుంకుమార్చనలు, అసలు పెళ్ళికి ముందు ఎప్పుడు అమ్మవారిని అడిగేదాన్ని అనమాట. ఈ 5 months అన్ని వందల కుంకుమార్చనలు చేశాను కదా, ఏమైపోయింది అదంతా. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా మామూలుగా కూర్చొని బయట కబుర్లు చెప్పుకునేవాళ్ళు పిల్లలు. కానీ ఒక శ్రీచక్రం ఇచ్చి పొద్దున్నుంచి సాయంత్రం వరకు చెయ్యాలి అని అంటే కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చొని కుంకుమార్చన చేసిన రోజులు చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ ఏమైపోయాయి? అవన్నీ దేనికి పనికి రాలేదా నాకు, లేకపోతే అంత అనుగ్రహం తీసుకునేంత ఇది లేదా అనే ఫీలింగ్ ఉండేది బాగా. ఎక్కడైతే నేను అమ్మవారిని అడిగానో అదే ఉపాసనలో ఉన్న గురువుగారు నాకు, నేను ముందు దండం పెట్టంగానే నీకు కుంకుమ ధరించడానికి నేను అధికారం ఇస్తున్నాను, పసుపు కుంకాలు ధరించు, నీ వాళ్ళకి చెప్పు, నీతో పాటే పసుపు కుంకాలు కూడా రావాలి అని కూడా చెప్పు అని చెప్పారు. అంతే. ఇంకా అంటే దత్తాత్రేయ స్వామి కనపడిన తర్వాత జరిగింది అనమాట. అంటే ఇంకా స్వామే నాకు నా దగ్గర ఉన్న స్వీట్ తీసుకొని ఆయన ఎంత తీపినివ్వాలి అనేది ఇచ్చారు అనేది నాకు అనిపించింది. ఇంకా గంగమ్మ తల్లి కూడా తీసుకున్నది చాలా సేఫ్గా మనకి రిటర్న్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అక్కడే మనం మహాభారతంలో, అందుకే ఆవిడ పిల్లల్ని అలా గంగలో వదిలేస్తుంది అని చెప్పుకోవచ్చు.
అంతటి శక్తివంతమైన జ్ఞానవంతమైన భీష్ముడిని వదిలేసి వెళ్ళింది మహాభారత, అంతే కదా. అవును. బావగారి ఆస్తికలు విత్ ఇన్ 5 days లోనే గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడము, అక్కడ పసుపు కుంకాలు కలిపి అక్కడ నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా. అంటే ఆయనతో అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారన్నమాట అని చెప్పి అనుకుని నేను అనుకున్నది నా పసుపు కుంకాలు కూడా తీసుకొని ఆయన సేఫ్గా ఉన్నారు ఆ డివైన్ వాటర్స్లో అని అనిపించింది. కానీ మళ్ళీ అక్కడే కాశీలోనే మళ్ళీ నాకు ఆవిడే మళ్ళీ తిరిగి ఇచ్చిందని అనిపించింది. ఇది మీరు అడగటం ఆయనని ఇవన్నీ ఏమీ జరగలేదు, ఆయన చెప్పారు అంతే, అంతే నువ్వు ధరించాలి అని చెప్పి. అంతే, నేనేం అడగలేదు అస్సలు. చాలా సంతోషం, చాలా సంతోషం. నేను ఇది మన మధ్య ఇది జరిగినప్పటికీ డిస్కషన్ నాకు ఎంత మనసుకు సంతోషం అనిపించిందంటే, చాలా అసలు ఇది ఒక ట్రామా. ఈ ఆడవాళ్ళు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటే ఇంత ట్రామా ఇంకెక్కడ ఉండదేమో అని అనిపిస్తుంది. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారేమో కానీ అనుభవించే వాళ్ళు సొసైటీ టాన్ చేస్తున్న అంశాల గురించి మనం మాట్లాడుకుంటే పూర్వ సువాసనని ఎంతలా టాన్ చేస్తుంది సొసైటీ. అసలు నాకు ఆ పూర్వ సువాసని అనడం కూడా ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా నాకు పూర్వ సువాసని అనడం నాకు ఇష్టం లేదు. నువ్వు మగవాడిని ఎంతలా భార్య పోయిన తర్వాత ఎట్లయితే నువ్వు ఆదరిస్తావో ఆడదాన్ని కూడా అలానే ఆదరించాలి అనే ఫీలింగ్ నాకు ఉంటుంది అన్నమాట. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చేసే పనులు వేటికి కూడా ఇద్దరిని ఆహ్వానించకండి, అది వేరు. కానీ అసలు టోటల్గా ఏంటి శుభకార్యానికి అసలు అనర్హురాలు అనడం అనేది చాలా పొరపాటు, చాలా ఘోరం అనిపిస్తుంది నాకు. అది ఎప్పటికీ కూడా అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. సో మీకు ఎలా అయితే కాన్ఫిడెన్స్ వచ్చిందో చాలా మంది కూడా ఈ కాన్ఫిడెన్స్ లేక బాధపడుతున్నారు. ఎట్లా మళ్ళీ వాళ్ళు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు, పెట్టుకోవాలి కూడా. నేను చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తుంటాను కదా. పార్థసారథి గారు శ్రీ విద్య గురించి ప్రచారం చేయటం కోసమే ఆయన జన్మని డెడికేట్ చేసి ఉన్నారు. అద్భుతమైనటువంటి వ్యక్తులు. ఆయన్ని కూడా అడిగాను, గురువుగారు ఇలా ఇంతమంది బాధపడుతున్నారు ఈ అంశం మీద అంటే నన్ను ఇంచుమించు తిట్టినంత పని చేశారు. ఎవరు చెప్పారు అసలు తీయమని మిమ్మల్ని, అసలు ఏం తెలుసు మీకు అని చెప్పి వీడియో చేశారనమాట. సో ఒకసారి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి అది కూడా చెప్పేసి. ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, పసుపు కుంకాలు అనేవి మనం పుట్టుకతో ఎప్పుడైతే మనకు అన్నప్రాసన జరుగుతుందో ఆ రోజు నుంచి మనతో వచ్చాయి అని. ఇంకొకటి, బాహ్యంగా మీ భర్త మీ పక్కన లేకపోవచ్చు, ఫిజికలీ హీఈస్ నాట్ దేర్, బట్ మనస్ఫూర్తిగా మీలోనే ఇమిడిపోయి ఉండి ఆయన ఆత్మ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ద డే నెక్స్ట్ మినిట్ నువ్వు నీ పిల్లలకి తండ్రిగా కూడా వ్యవహరించాల్సిన రోజు వచ్చేసింది ఆ నిమిషం నుంచి, అవునా కాదా? అప్పుడు నువ్వు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఆయన అండ లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా నువ్వేం చేయలేవు. భర్త మీద నిజమైన గౌరవం ఉంటే గనక ఆ రోజు నుంచి ఏమండి ఇదిగో మీ పని కూడా నేనే చేస్తున్నాను అని చెప్పి ఆ కుంకుమను ధరిస్తే ఒక వైబ్ వస్తుంది తెలుసా, ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. నువ్వు ఎంత తయారవ్వు, ఎన్ని రకాల బొట్లు పెట్టు, ఏం చెయ్యి, కుంకుమకి సరిపోయింది ఏదీ లేదు ప్రపంచంలో, ఏది లేదు. అందుకే నేను చెప్తా, ఎప్పుడన్నా మీ భర్తలు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే గనక ఆ ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలి, ఆయనను ఎలా మార్చుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టండి. కానీ కుంకుమలు ఇంకా సింధూరాన్ని తీసేసి వీడు లేకపోతే ఏంటి లెక్క, వీడు ఉంటేనేనా మనం బ్రతకగలుగుతాం, అట్లాంటి వద్దు అసలు. ఎట్లా అయినా సరే మీకు ట్రయాంగిల్ ఒకటి చెప్తే కనుక, ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ రెండు మ్యాస్కులైన్ ఫెమిలైన్ ఎనర్జీస్ కనుక ప్యారలల్గా ఒక దగ్గర నుంచొని అవి కనుక కలిసి ఉన్నప్పుడు ఎట్లా అయితే ఎనర్జీని బిల్డప్ చేస్తాయో ఆ ఎనర్జీని అందించడము పిల్లలకి అనేది చాలా కష్టం. అందుకని వదిలేస్తామని మాత్రం పొరపాటున కూడా అనుకోకండి. ఆ సహనం ఓర్పు ఆడదానికి ఆభరణాలు. ఎంతమందిని వదిలేసుకుంటాం, అది ప్రతి మనిషిలోనూ నెగటివ్ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఇంకోటి వస్తాడు. అదేంటి విష్ణుమూర్తికి శంకు చక్రాలు ఎలానో శివయ్యకి 3వ కన్ను ఎంతో, ఆడదానికి సహనం అంత. అది ఆభరణం అంతే. ఇంకా ఉందా మాకే ఉండాలంటే అది ఖచ్చితంగా మీ దగ్గర ఉంది, మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనం పెట్టుకుంటే కనుక ఆ వైబ్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ లెవెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ధరించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు పెట్టుకున్నారు మీరు ఇంతకీ?
ఇవాళే పెట్టుకున్నాను. నేను ఆస్ట్రలాజికల్‌గా గాని, ఆధ్యాత్మికంగా గాని, స్పిరిచువల్‌గా గాని ఏమైనా క్వెషన్స్ అడుగుతుంటా భగవంతుడిని. "ఏం చేసావు అప్పుడు? ఏం చేసావు నువ్వు?" అంటే ఓ అబద్ధమే. దెబ్బలాడతారా? "ఏం చేసావు నువ్వు అప్పుడు? అప్పుడేమో ఏం మాట్లాడు. ఇప్పుడేమో ఇదన్నీ అనుభవించాలి, చెయ్యాలని అంటావా నువ్వు?" అని చెప్పి నా గురించే కాదు ఎవరి గురించైనా కూడా వేరే ఎవరైనా ఇబ్బందులు పడితే కూడా అబ్బా! మరి అంత ఇబ్బంది పెట్టేసేయాలా? ఎంత కర్మ అయితే మాత్రం అది చేస్తుంటే ఏం చేస్తున్నావయ్యా చూస్తూ అలా చేయొద్దనన్నా చెప్పాలి కదా నువ్వు అని అనుకుంటూ ఉంటా. అలాంటి ఆన్సర్స్ తప్పకుండా కేతువు రిటర్న్ చేస్తాడు. యెస్. పర్వాలేదు. ఎందుకంటే నేను శ్రీ విద్యోపాసనలు ఇప్పుడు కదా నా 17 ఇయర్స్ అప్పటి నుంచి ఉన్నాను. అమ్మవారు ఏంటి అనేది తెలుసు. ఆ ఫెమినైన్ ఎనర్జీ ఎట్లా డెవలప్ అవుతుంది అనేది కూడా తెలుసు. ఆ ఫెమినైన్ ఎనర్జీని చాలా అంటే బాధ్యతని బరువుగా కాకుండా ప్రేమగా వ్యవహరించేటట్టు చేసేది కుంకుమ. అందుకే ఇంత భూమండలం అంతా కూడా సమస్త భూమండలాలు సమస్త విశ్వాన్ని ప్రేమగా ఆవిడ భరించాలి కాబట్టే మనం కుంకుమార్చన చేస్తాం ఆవిడకి. కాబట్టి కుంకుమను ధరిస్తే ఈ బాధ్యతలన్నీ కూడా ప్రేమగా భరిస్తాము. అవి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే అవి మనకి చాలా బరువుగా అనిపిస్తాయి. సో ఈ సందర్భంగా ఇట్లా అమ్మో ఇది పోయింది 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 అని బాధపడేవాళ్ళు ఏది ఎక్కడికి Get it పోలేదు. back. మీ భర్త మీతోనే ఉన్నారు. Huh. ఇది వరకు మీ ఇద్దరు డిఫరెంట్, శరీరాలు డిఫరెంట్. ఇప్పుడు 2 సోల్స్ ఇన్ బాడీ వన్ బాడీ. చాలా ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. అట్లా కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి మీరు కాన్ఫిడెన్స్ నింపిన వారు అయ్యారు విత్ యువర్ ఎక్స్పీరియన్స్. వెరీ వెరీ హ్యాపీ. దత్తాత్రేయ స్వామిని గనక నమ్ముకుంటే Mm. ఆయన చెయ్యంది అంటూ ఏది ఉండదు. ఎంత దయాళువో ఎంత ప్రేమో అసలు ఇట్లా టిక్ మార్క్స్ వేసేస్తే టక 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 పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు మనని అంతే. పట్టుకోండి అంటే ఆయన కాళ్ళని పట్టుకోవడమే. అంతే. చాలా చాలా సంతోషం అక్క. మళ్ళీ మీరు మిమ్మల్ని ఇలా చూడటం, ఆ గాజులు కూడా చక్కగా వేసుకుంటా. దయ ఉంచండి. వేసుకోండి. ష్యూర్గా. చాలా చాలా కృతజ్ఞతలు అక్క. మంచి విషయం చెప్పారు అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అక్క. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.